మేదర్ సార్ సంతోష నీ పేరు సంతోష ఎక్కడైనా తీయచ్చు సార్ ఓన్లీ పైసలు ఎక్కడైనా తీయచ్చు ఓకేనా సార్ ఒక్క నిమిషం సార్ ఈ నెల 11వ తారీఖు నాడు ఈ పెద్ద బజార్లో ఉండేటువంటి అశోక్ కుమార్ రాఠీ ఇతనికి ఆర్కే సూపర్ మార్కెట్ ఉన్నది. ఆ బిజినెస్లో వచ్చినటువంటి 6,80,000 రూపాయలు ఇంట్లో పెట్టడం జరిగింది. పెట్టి ఏదో ఫంక్షన్ ఉంటే ఈవినింగ్ 8:30 నుంచి రాత్రి 11:30 వరకు పోయి వచ్చినారు. మార్నింగ్ లేచి చూస్తే ఈ వెనక నుండి తలుపు పలగొట్టి ఉంది. పలగొట్టి ఉంటే మొత్తం చూసుకుంటే ఏంటంటే బీరువాలో ఉన్న క్యాష్ 6,80,000 రూపాయల క్యాష్, తర్వాత 3 తులాలు బంగారపు చైన్, సాయిబాబా లాకెట్ ఉన్నది మిస్ అయిందని గమనించి దొంగతనం జరిగిందని భావించి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో నిన్న మధ్యాహ్నం కంప్లైంట్ చేయడం జరిగింది. దీని విషయంలో ఇన్స్పెక్టర్ గారు తర్వాత వారి టీము సీన్ని విజిట్ చేసి అక్కడున్న పరిస్థితుల్ని బేరీజు వేసుకున్నాక వాళ్ళ ఒక కంక్లూజన్కి ఏమొచ్చినారంటే ఇది తెలిసిన వాళ్ళు చేసిన పని, ఎవరికి యాక్సెస్ ఉంటుంది అనే దాని కోణంలో చేసినప్పుడు ఆ ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి ఎవరైతే పద్మ ఉన్నారో పద్మ మీద ఫస్ట్ వాళ్ళకు డౌట్ వచ్చింది. ఆ డౌట్ ప్రకారం ఎంక్వైరీ చేసే క్రమంలో ఈ పద్మ తర్వాత పద్మ యొక్క భర్త సంతోష్ వీళ్ళిద్దరు కూడా మేదర్ బస్తీలో ఉంటారు. వాళ్ళు ఆ ఇంట్లో ఉండకుండా తప్పించుకోవడం జరిగింది. ఆ అనుమానం బలపడ్డాక ఈరోజు మధ్యాహ్నం పూట ఈ గణేష్ టెంపుల్ ఏరియాలో వీళ్ళిద్దరు కూడా బస్టాండ్కి వెళ్ళే క్రమంలో మా ఐడి పార్టీకి దొరకటము, వారిని తీసుకొచ్చేసి అడిగితే వారు చేసిన నేరాన్ని ఒప్పుకొని నేరంలో దొంగతనం చేసినటువంటి 6,80,000 రూపాయల క్యాష్, తర్వాత 3 తులాల బంగారం గొలుసు కూడా తర్వాత బ్యాగ్తో సహా ఇంట్లో ఏదైనా పెట్టిరో ఆ బ్యాగ్తో సహా కూడా రికవర్ చేయడం జరిగింది. వాళ్ళని ఈరోజు అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము ఫర్ జ్యుడిషియల్ రిమాండ్.